V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. సంగం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు, మంత్రి శ్రీధర్ బాబు ఘాటు వ్యాఖ్యలు. భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపించండి, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపు. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకిస్తూ ముద్రగడకు షాక్ ఇచ్చిన కూతురు క్రాంతి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత, పేట్రేగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు, జనసేన నేత ఇంటిపై దాడి. స్కూటీనే వైన్స్ గా మార్చి కోదాడ నుంచి 100 మద్యం బాటిళ్లు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వృద్ధుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగం మండలం పడమటిపాలెం, పల్లిపాలెం గ్రామాలలో నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు ప్రసాద్ గౌడ్, జనార్దన్ రెడ్డిలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు వైసీపీ పార్లమెంట్ సభ్యుడిగా తనను, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలు కోరిన అభివృద్ధిని చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంట్ లో ఆత్మకూరు అత్యంత వెనుకబడిన నియోజకవర్గమని, దానిని అభివృద్ధి చేసేందుకు మేకపాటి కుటుంబంతో కలిసి భాగస్వామిగా మారి అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. గ్రామంలో 150 ఎకరాల CJFS భూముల సమస్యలకు పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎంపీగా తనకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి మేనిఫెస్టోను సిద్ధం చేసి అందించామని, రాబోయే 5 సంవత్సరాలలో వాటిని ఏ విధంగా అమలు చేయాలనే ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారం అవసరమని, మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మీరు కోరుకున్న సంక్షేమ పాలన మళ్లీ కొనసాగుతుందని, ఆ విధంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దేవసహాయం, జనార్దన్ రెడ్డి, చందన్ కుమార్, ఫణీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేమైతే ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో చేశాం. అదే విధంగా విజయసాయిరెడ్డి అన్న కూడా మొత్తం నెల్లూరు జిల్లాకి మేనిఫెస్టో చేశారు. నాకు తెలిసి ఎక్కడ ఈ విధంగా మేనిఫెస్టో తయారు చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో సమస్య కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయని అవన్నీ తెలుసుకొని ఈ రోజు దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి రాబోయే 5 సంవత్సరాల్లో దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు అమలు చేయాలంటే దానికి సరైన నాయకత్వం కాదు. గ్రామంలో మాత్రం మీ క్షేమం కోరాలి కానీ వాళ్ళ సొంత క్షేమం కోరకూడదు. మనకి అధికారం కూడా కావాలి. అధికారం ఉండాలంటే వచ్చే మే 13 ఎలక్షన్లో మీరందరికి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు అంతా కలిపితే 11 రోజులే. 2 ఓట్లు, ఒకటి ఎంపీ విజయసాయిరెడ్డికి, ఒకటి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. 2 ఓట్లు వేసి మళ్ళీ జగనన్ని సీఎం చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నియోజకవర్గం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే వెనుకబడినటువంటి నియోజకవర్గాలు. వాటికి అభివృద్ధికి గత 5 దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం అహర్నిశాలు పనిచేస్తా ఉంది. నేను కూడా ఇక మీదటి నుంచి మేకపాటి కుటుంబ సభ్యులతో నేను కూడా జాయిన్ అయి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాలు పెంచేదాని కోసం మొత్తం శాయశక్తుల నా యొక్క కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా 150 ఎకరాల CJFS అసైన్మెంట్ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నటువంటి 163 మంది రైతులకు పట్టాల జారీ విషయంలో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. దాన్ని తప్పకుండా ఎన్నికల తర్వాత వీరందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామనని ఆయనకి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి.
మీ యొక్క సమస్యల్ని మా సమస్యలుగా భావించి తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం. ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగానో బాలకృష్ణారెడ్డి లాగానో అందుబాటులో లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు అన్నటువంటి చేయకుండా ప్రజా శ్రేయస్సే మా యొక్క లక్ష్యంగా భావించి మీకు సేవ చేసుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మీరే చూస్తారు అభివృద్ధి అన్నటువంటిది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి రెంటిని కూడా సమతుల్యం పాటిస్తూ మనం రెండింటిని కూడా సాధించుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కార్మికులకు ఏం చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 ఏరియా పరిధిలోని OCP2 బొగ్గు ఉపరితల గని గేట్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని, వంశీకృష్ణకు మద్దతు తెలపాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను కోరారు. మీకు సంబంధించి నేను ఇంకో మాట చెప్తున్నా. ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, జూన్ 6వ తారీఖు నాడు ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధానపరమైన క్యాబినెట్ లో ఆమోదం పొందింది. కానీ ఎన్నికలు ఈ మధ్యలో ఈ 2.5 నెలలు ఎన్నికలు ఉన్న సందర్భంలో అది ముందుకు తీసుకెళ్లలేకపోయినాం. ప్రభుత్వ అధికారులు జూన్ 6వ తారీఖు తర్వాత వస్తాం, ఊర్లో తిరుగుతారు, మా మిత్రులు ఉంటారు, వాళ్ళతో ఇళ్ల స్థలం ఉండి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓట్లు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలని, బీజేపీకి ఓటు వేయరాదని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ యాలాల, బషీరాబాద్ మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసి మోసపోయారని, ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని కార్యకర్తలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, బీఆర్ఎస్ నేతల, కార్యకర్తలు పాల్గొన్నారు. రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దు అన్నాడు, మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు, చూస్తున్నాం కదా. యాదగిరిగుట్ట పోతేనేమో నరసింహస్వామి మీద ఒట్టు పెట్టే, గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టే, అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టే. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, బాబాయ్ ఇప్పుడు ఇక్కడెక్కడ వస్తాడో, నా మీద ఒట్టేడ పెడతాడో, రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిందాకా అనుకుంటున్నాడు. ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ 2-3 నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే 5 నెలల నుండి ఏమైనా పని చేసిండ్రా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కూతురు క్రాంతి షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరిన దగ్గర నుండి ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నారని సవాల్ కూడా విసిరారు.
దీనిపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా రోజు రోజుకు ముద్రగడపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఆయన కూతురు ఓ వీడియో షేర్ చేసి పవన్ కళ్యాణ్ కు తన మద్దతును తెలిపి తండ్రికి షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు మా నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైందన్నారు. పవన్ ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదన్న ఆమె ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు. పోటీ ఎప్పుడు హుందాగా ఉండాలని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు కర్రి మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో కర్రి మహేష్ కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దాడి ఘటనపై కర్రి మహేష్ కుటుంబ సభ్యులు మచిలీపట్నం PS లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో తమపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదా అంటూ PS వద్ద జనసేన టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ జనసేన ఆందోళనకు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ మద్దతు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. పట్నంలో పేర్ని నాని గారు వారి కుమారుడు ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రచారంలో వాళ్ళు జనసేన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి కర్రి మహేష్ గారి ఇంటి దగ్గర కారు మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి ఒక మహిళలను కూడా చూడకుండా మరి ఆవిడ మీద చెప్పుకోలేని ప్లేసుల్లో కూడా వాళ్ళు దాడి చేసి అవమానకరంగా మాట్లాడి వాళ్ళ యొక్క కులాల గురించి కూడా మాట్లాడి మీకు అవసరమా రాజకీయాలని చెప్పి దాడి చేసి ఒక కుర్రాన్ని చితకబాది చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే పారిపోయే గదిలో దాక్కున్న దౌర్భాగ్య స్థితికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా రక్షణ లేదు. ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. పేర్ని నాని గారు కుమారుడు గారు మచిలీపట్నంలో చాలా కాలం నుంచి కొంతమంది గంజాయి బ్యాచ్ల్ని పోగు చేసి అర్ధరాత్రులు దాడులు చేపించి దౌర్జన్యం చేపించి అనేక మంది అమాయకుల్ని బలి చేస్తా ఉన్నారు. మేము ఏదైతే దాదాపు నెల రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద పోలీస్ స్టేషన్ అనేక కంప్లైంట్లు ఇచ్చాం. పోతేపల్లిలో యశ్వంత్ అనే ఒక గౌడ సోదరుడిని ఫ్లెక్సీ చింపామని చెప్పి అతనికి సంబంధం లేకపోయినా దాదాపు 20 మంది కార్లు వేసుకెళ్లి దాడి చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే చావు బతుకుల మధ్య ఉంటే మేము తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. దాని మీద నో యాక్షన్. అలాగే తర్వాత మరొక యశ్వంత్ మరి జనసేనలో చాలా క్రియాశీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి యశ్వంత్ అనే వడ్డీ యశ్వంత్ అని కూడా తోట యశ్వంత్ అనే అతన్ని పెళ్లిలో అతనేదో తనలో తను మాట్లాడుకుంటా ఉంటే అతను భోజనం చేస్తున్న దగ్గరికి వెళ్ళి 20-50 మందిని పెట్టి తిన్న కంచం దగ్గర నుంచి కింద పడేసి విపరీతంగా దాడి చేపించాడు పేర్ని నాని గారు. మరి నిన్న కాక మొన్న గిలకల్లిలో అక్కడ ఆయన సమస్య గురించి అడిగితే అతన్ని పట్టుకుని దాడి చేశారు. నిన్న కోన్లో
ఒక మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెదబాబులు అనే వ్యక్తిని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళకి చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నాడని చెప్పి అతని మీద దాడి చేయించారు. ఒక ఇన్సిడెంట్ కాదు, రిపీట్ అవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు యాక్షన్ తీసుకోరు. సాక్షాత్తు ఎస్ఐ, మరి రూరల్ ఎస్ఐ గారు ఎవరైతే మేము కంప్లైంట్ ఇచ్చామో ఆ వ్యక్తిని తీసుకొస్తే సాక్షాత్తు పేర్ని నాని గారి కుమారుడు, తర్వాత పేర్ని నాని గారు వందల మందిని స్టేషన్ మీద తీసుకెళ్లి దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టి ఎస్ఐ మీద కూడా దౌర్జన్యం చేశారని చెప్పారు. కానీ అతను వీఆర్లో పెట్టారు ఎస్ఐని. అంటే ఏం జరుగుతోంది? నో యాక్షన్. స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవు. న్యాయం చేయాలని ప్రయత్నించిన ఎస్ఐకి మటుకి వీఆర్లో పెడతారు పనిష్మెంట్. ఏం చేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం సమన్వయంతో పోదాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని మేము వెళ్తా ఉంటే ఇవాళ ఓటమి భయంతో పేర్ని నాని గారు కుమారుడు ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ఇవాళ పోలీసులను కూడా మేనేజ్ చేస్తా ఉన్నది. ఇవాళ ఈ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తారని డౌట్ వస్తా ఉంది. ఇవాళ ఎన్నికల కోడ్ వస్తే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విధంగా కనబడతా ఉంది. అమాయకులు పట్టుకుని వాళ్ళు బాదుతా ఉంటే, దాడి చేస్తా ఉంటే రేపు అసలు శాంతియుతంగా పోలింగ్ జరుగుద్దా అని చెప్పి ఇవాళ భయం వేస్తా ఉంది. ఇవాళ మేము మొదలు పెడితే ఒక్కడు కూడా రోడ్డు మీద ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి పేర్ని నాని గారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు ప్రోత్సహించరా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం, ప్రజల అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కానీ నేను ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని చేతిలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్పీ గారిని ఇమ్మీడియట్ గా మేము కోరడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఆడబిడ్డ మీద జరిగినటువంటి అవమానం, ఒక బీసీ మహిళ మీద జరిగినటువంటి అవమానం, ఇది ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్యమంగా మారుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చాక కూడా ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతాం. ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసి డిపాజిట్లు కూడా కాకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. రేపటి వరకు మేము టైం ఇస్తున్నాం. రేపటిలోపు ఇది జరగకపోతే మా యాక్షన్ ఎలా ఉంటుందని చూస్తారని కూడా తెలియజేస్తాం. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువాడ, జంగాలపాలెం, భీమవరం, పైడివాడ, గొడ్డివాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజు పర్యటించారు. ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదలను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. పిల్లల చదువు విషయంలోనూ, పేదల విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనంతరం అదీప్ రాజు మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల సహాయ సహకారం అందించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, గతంలో పెన్షన్ కోసం ఆఫీసులకు వెళ్లి నానా తిప్పలు పడేవారని, ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీన తెల్లవారగానే వాలంటీర్ తమ ఇంటికి వచ్చి పడుకున్న వారిని తట్టి లేపి పెన్షన్ చేతులకు అందిస్తున్నారని అన్నారు. అలాగే అన్ని విషయాల్లో పేదలకు చేదోడు వాదోడుగా ఉండడం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు యువనేత కర్రీబాబు, వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు వేసిన కోలాటం నాయకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఎన్నికల సంగ్రామంలో ఈరోజు సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి రావటం, గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హారతులు ఇచ్చి అభిమానించి జగనన్న ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర పేద ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగనన్న పాలనలో మా పిల్లలు చదువుకున్నారు, మా అవసరాలు తీరాయి, ఒక ఆసరా, ఒక రైతు భరోసా, ఒక చేదోడు, ఒక చేయూత, ఒక జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, 0 వడ్డీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయనంటే ఇవాళ ప్రతి కుటుంబం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతోషంగా ఉండగలిగామంటే అది జగనన్న పాలన వల్ల జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా హారతలిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పార్లమెంటు సభ్యుడిగా
శాసనసభ్యుడిగా ఇద్దరిని గెలిపిస్తామని చెప్పినప్పుడు మాకు కూడా చాలా ఆనందం కలిగింది. స్థానికేతరులు ఎట్టి పరిస్థితులు కూడా జరిగేయము, గెలిపించే ప్రసక్తి లేదు. స్థానికులు మాత్రమే మాకు అండగా ఉంటారు. జగనన్న పాలనలో పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ స్థానికులు గెలిపించుకుంటేనే మాకు కూడా మంచి జరుగుతుంది. మాకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మా శాసనసభ్యుడు మాకు అనేక రకాలుగా సేవలు అందించాడు. ఎప్పుడు కూడా నిత్యం మాకు కావాల్సినటువంటి కార్యక్రమాలని చేశాడు. మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కాబట్టి స్థానికుడిని మేము పట్టం కడతామని చెప్పి ఆ చెల్లెమ్మలు కానీ అక్కడ కానీ. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సామర్లకోట పట్టణ 26వ వార్డులో నక్కా బాబురావు, నక్కా శ్రీనివాసరావు, నక్కా జానకి రామయ్యతో పాటు సుమారు 100 మంది వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన వారికి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప అన్నారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎటువంటి మచ్చ లేకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాను. నేను ఈ రోజు పార్టీ మారుతున్నానని చెప్పి నా వార్డు ప్రజలకి, నా అభిమానులకి తెలియజేస్తే, నువ్వు పార్టీ మారడం ఏంటి, నువ్వు ఎంత నిబద్ధతతో ఇంత పనిచేసే వ్యక్తి, నువ్వు పార్టీ మారడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను పార్టీలో పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసిన తప్ప ఎప్పుడు ఏది ఆశించలేదు. నేను ఇప్పుడు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏమీ ఆశించకుండానే జాయిన్ అవుతానని చెప్పి రాజప్ప గారికి నేను మాట ఇచ్చాను. అన్కండిషనల్గా నేను మీకు ఈ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి అన్నాను. ఆయన వెల్కమ్ చేశారు, పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా రాజప్ప గారు మన పెద్దాపురం నియోజకవర్గానికి 2014లో ఎమ్మెల్యేగా తొలిసి ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి చూస్తే ఇవాళ మన 50-60 సంవత్సరాల సామర్లకోట పెద్దాపురం పట్టణంలో అభివృద్ధి చూస్తే ఎప్పుడు అంత అభివృద్ధి జరగలేదు. అదా 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి అయితే మన పెద్దాపురం నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని ఈ అభివృద్ధి ప్రదాత అయిన నిమ్మకాయల చినరాజప్ప గారి ఆధ్వర్యంలో మేము, మా కుటుంబం, మా అనుచరులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. ఒక్కొక్కరు పేర్లు ఇస్తాను, ఒక్కొక్కరు కూడా వచ్చి వరుసగా వచ్చి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు కోదాడ నుండి నందిగామకు స్కూటీలో తెలంగాణలో తయారైన మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా పోలీసుల చేతికి దొరికాడు. నందిగామ పట్టణ శివారులో ఉన్న చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మదు సీసాలు మరియు బైకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలా తీయాలి? రండి మళ్ళీ తీయండి. ఇవైతే ఇప్పుడు చూపించండి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.